నమస్తే, నేను మీ యాలి. కొల్లేరు ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా పిలువబడే కొల్లేరు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ కొల్లేరులో దొరికే మత్స్య సంపద ఎంతోమంది కొల్లేటి గ్రామంలో అన్నం పెడుతుంది. అలాంటిది ఆ కొల్లేరులో దొరికే చేపలంటే చాలామంది ఫిదా అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ కొల్లేరు గ్రామంలో సహజ సిద్ధంగా బతుకుతాయి కాబట్టి ఆ చేపలకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. అలాగే ఈ కొల్లేరు ప్రాంతంలో ఈ చెరువులు ఆధారపడి ఈ కొల్లేటిలో చేపలు నమ్ముకొని అనేక కొల్లేటి గ్రామాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ కొల్లేరులో దొరికే చేపలను ఒక కొల్లేటి కుటుంబం ఏలూరులో హోటల్ పెట్టి కొల్లేటి రుచుల పేరుతో అందరికీ టేస్ట్ చూపిస్తుంది. అసలు ఆ కొల్లేరులో దొరికే చేపలు వీళ్ళు ఎలా తీసుకొస్తున్నారు, అలాగే ఈ హోటల్లో ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయి, వాట్స్ ది స్టోరీ? కొల్లేరు ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు విదేశీ పక్షులు. కృష్ణా గోదావరి జిల్లాల్లో నెలకొన్న ఈ కొల్లేరు ప్రాంతంలో కొల్లేటి గ్రామాల ప్రజలకు చేపలు పట్టడం తప్ప వేరే ఉపాధి ఉండేది కాదు. కొల్లేరు ప్రక్షాళన అనంతరం కొల్లేరు ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. కొంతమంది కొల్లేటి వంటకాలతో చిన్న చిన్న హోటల్స్ పెట్టుకుని జీవిస్తున్నారు. ఓ కుటుంబం మాత్రం ఉన్నత చదువులు చదువుకున్న ఉద్యోగంపై దృష్టి సారించకుండా కొల్లేటి గ్రామంలో పేరుగాంచిన నాన్ వెజ్ వంటకాలపై దృష్టి సారించారు. అంతేకాదు ఏలూరులో హోటల్ ప్రారంభించారు. కొల్లేటి రుచులు బాగుండడంతో ఈ హోటల్ చాలా ఫేమస్ అయింది. ప్రజల నుంచి ఆదరణ పెరగడంతో రాత్రిపూట కూడా సర్వీస్ చేస్తున్నారు. బయట అంటేనండి వాళ్ళు వేరే మసాలాలు వేస్తారు, అవి టేస్ట్ ఉండవు. ఇవి మన మసాలాలు మనం షాపుల్లో తెచ్చుకుని వేపి చక్క మెత్తగాడి అల్లం వెల్లుల్లిపాయ ఏ రోజుకి ఆ రోజే ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్ని సమస్తం ప్రొద్దుటే వచ్చి 9 వరకు కూర్చుంటాం, అన్నీ తరిగేస్తాం, దగ్గర పెట్టుకుని చక్కగా ఒకటి వండుకుంటూ 11-12 మొత్తం బేషన్లని దింపేస్తామండి. అందుకనే మేము ఏం చేస్తున్నామంటే కలర్ మానేసామండి. తర్వాత రుచి రావటానికి స్వీట్ పౌడర్ ఒకటి ఉంది వైట్, అది కూడా మానేసాం, కలర్ మానేసాం. ఎవరికి హాని ఉండకూడదని, ప్రజలందరూ బాగుండాలని. ఏంటంటే ఇవాళ తినబండారే మనుషులకు రోగాలండి. అందుకని మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి. మా అబ్బాయి కూడా ఎంఏ చేశాడు, చదువుకున్నా నాకు ఉద్యోగం వద్దు ఇదే చేసుకుంటాను అని అన్నాడు. నాకు 3 అబ్బాయిలండి, 3 కోడళ్ళు, అందరం ఇదే చేసుకుంటున్నాం, అందరం కష్టపడుతున్నాం. చేపలు కొల్లేరు నుంచి తీసుకొస్తామండి. కొల్లేరు ఏంటేనండి మాకు ఏలూరు మార్కెట్కి వచ్చేస్తాయి. ఏలూరు మార్కెట్కి వస్తాయి మా కొల్లేరు వాళ్ళే పట్టుకొస్తారు. అవి కూడా సహజంగా దొరికి మా ఊళ్ళో దులిపిని చేపలు పట్టుకొస్తారు మా వాళ్ళు. మేము ప్రొద్దుటే వెళ్ళి మార్కెటింగ్ చేయించుకుని కోయించుకుని తీసుకొచ్చి చక్కగా కడిగి శుభ్రంగా వండి చక్కగా అందరికీ వడ్డిస్తాం. చూడ్డానికి సాధారణ హోటల్లా కనిపించిన వీరి వంటకాల్లో మాత్రం ఒక ప్రత్యేకత దాగి ఉంది. కొల్లేరు ప్రాంతంలో దొరికే సహజ సిద్ధమైన చేపల్ని మాత్రమే వంటకాలు పెడతారు. నర్సాపురం, మచిలీపట్నం సముద్ర ప్రాంతాల నుంచి రొయ్యలు, పీతలు తెప్పించుకొని మరీ రుచి చూపిస్తున్నారు. ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా సొంతంగా మసాలాలు తయారు చేసి ప్రత్యేకంగా వండుతున్నారు. తాను బీటెక్ చదివే సమయంలోనే కొల్లేటి గ్రామంలోని వంటకాలను ప్రతి ఒక్కరికి రుచి చూపించాలని డిసైడ్ అయినట్లు హోటల్ నిర్వాహకుడు కిరణ్ చెప్తున్నారు. కొల్లేరులో దొరికే చేపలు టేస్ట్ ఈ సిటీకి అందించాలనే ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే బాగా క్లిక్ అయింది. అలాగే చాలామంది కూడా ఆదరిస్తున్నారు నన్ను, ఎందుకంటే టేస్ట్ నచ్చి. ఎందుకంటే నేను ప్రతి చేప కూడా మన కొల్లేటిలో లభించే చేపలేనండి. చేపే కానీ పీతయే కానీ ఇలాగే నత్తలు బాగా అలాగే మన సముద్రంలో దొరికేటువంటి చేప కూడా మెయిన్ మన కస్టమర్స్ కోసం వాళ్ళు అడిగిన చేపలు కూడా నేను తెప్పించడం జరుగుతుంది. ఏదైతే కాకినాడ నుంచి, బందర్ నుంచి, ఈ చుట్టుపక్కల వైజాగ్ నుంచి తెప్పిస్తున్నాను. కొల్లేరు చేపలతో పాటు మనకి సముద్ర ప్రాంతం దగ్గర ఉంది కాబట్టి సముద్ర ప్రాంతం నుంచి కూడా తెప్పిస్తున్నారండి. ఎందుకంటే కొంత కస్టమర్స్ అడుగుతున్నారండి, మాకు ఇలాగా సముద్ర చేప కూడా కావాలి. అందుకోసమనే కట్టెబర్రెలు మెయిన్ ఈ మధ్య కట్టెబర్రెలు బాగా ఫేమస్ అయింది. ఎందుకంటే చిరంజీవి గారి వాళ్ళ మదర్ చేసి పెట్టారు చూడండి, అప్పటి నుంచి బాగా ఫేమస్ అయింది. అదే మనం ఇక్కడ పెట్టాను. ఈ పెట్టిన కానీ దానికోసం ప్రత్యేకంగా వాటి కోసం వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. కట్టెపెరుగులు అంటే మనకి గోదావరిలో దొరుకుతా, లేకపోతే మనకి కొల్లేరు ప్రాంతంలో ఇవి కట్టెపెరుగులు ఇప్పుడు అంతరించిపోయిందండి కొల్లేరులో. ఇంతకుముందు ఈ కొల్లేరే సముద్రం చేప ఎక్కువండి, సముద్రంలో బాగా పండుతాయి. అది అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ఏంటంటే సేమ్ బొమ్మిడే అండి, ఓన్లీ ముళ్ళు మాత్రం, మధ్యలో ముళ్ళు మాత్రమే ఉంటుంది. అవునండి.
అలాగే ఇంకా మనకు చెప్పాల్సిన పని లేదు. మనకి ఎక్కువగా దొరికేది తెల్ల చేప, కట్ల. ఇవేంటంటే మామూలుగా మీరు రివర్ ఫిష్ టేస్ట్ వేరండి, మామూలుగా చేపలు చెరువుల్లో పెంచేది వేరు. ఇదేంటి సహజసిద్ధంగా పెరుగుతుంది. మెయిన్ కారణం సహజసిద్ధంగా ఇది లభించే ఆహారాన్ని వేటాడి సంపాదించుకోవడం వల్ల దీనికి ఇంత టేస్ట్. ప్రజెంట్ జనరేషన్లో బయట ఫుడ్ క్వాలిటీ లేకుండా డబ్బుల కోసమే కొందరు వ్యాపారం చేస్తున్నారని హోటల్ నిర్వాహకులు అంటున్నారు. నాణ్యత లేని ఫుడ్ తినటం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని, తాము మాత్రం ఎటువంటి నాసిరకం ముడి సరుకులు, ఆయిల్ వాడమని చెప్తున్నారు. క్వాలిటీ ఫుడ్ అందించడమే తమ లక్ష్యమని చెప్తున్నారు. ఇంటి వంట ఏ స్థాయిలో ఉంటుందో అదేవిధంగా మా వంటకాల టేస్ట్ ఉంటుందని తెలుపుతున్నారు. తమ దగ్గరికి వచ్చే కస్టమర్స్ ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందడం తమకు ఎంతగానో ఆనందంగా ఉందని కిరణ్ తల్లి చెప్తున్నారు. ముందు ముందు కూడా మరిన్ని స్పెషల్ వంటకాలు పెడతామని చెప్తున్నారు. పేషెన్సీ చాలా ఇంపార్టెన్స్ అండ్ ద సేమ్ టైం క్వాలిటీ అనేది ఎంత బాగుంటే అంత ఆదరిస్తారని కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇక్కడ మనం నిజంగా చెప్తున్నారు కదా, ఎటువంటి కలర్ కోటింగ్ అయితే మనకి కనిపించడం లేదు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇప్పటికే ఆయన ఈ కొల్లేరులో సహజ సిద్ధంగా దొరికే చేపల్ని హంట్ చేసి తను ఇక్కడ హోటల్లో అమ్మడం అనేది తన ధ్యేయంగా పెట్టుకున్నారు. జనరల్గా బయట హోటల్కి మా హోటల్కి ఉన్న తేడా ఏంటంటే కొల్లేటి గ్రామంలో కొల్లేటి ప్రజలు చేసే చేత్తో వంట అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది టేస్ట్ చూడకపోవచ్చు, కానీ నేను చాలాసార్లు నేను కొల్లేరు గ్రామంలో భోజనం చేసిన ఉండే. సో ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా మీరు ఎక్స్పీరియన్స్గా నేనైతే చెప్పగలుగుతాను. సో చాలా బ్రహ్మాండంగా చాలా సూపర్గా ఉంటుంది. కానీ వాళ్ళు పెట్టే వెరైటీస్ కూడా అద్భుతంగా ఉంటాయి. సో ప్రజెంట్ ఏదైతే కొల్లేటి రుచుల పేరుతో ఇక్కడ హోటల్లో మాత్రం అనేక వెరైటీస్ పెట్టి ఇక్కడ కిరణ్ గారు అయితే అమ్మే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా నిజంగా గోదావరి జిల్లాల్లో ఆప్యాయతలు ఎలా ఉంటాయో నిజంగా వాళ్ళు పెట్టే ఫుడ్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది. అందుకనే ఈ గ్రామంలో కానీ ఈ ప్రజలు ఈ ప్రాంత ప్రజలు కాస్త చాలా అదృష్టవంతులుగా జాబుతారు ఉంటారు. ఎవరైనా సరే కనుక ఏలూరు విజిట్ చేస్తే కనుక ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగుండా ఈ కొల్లేటి రుచులు అని పేరుతో మీకు హోటల్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మనం టేస్ట్ చూడాలని చెప్తున్నాను. నేను కూడా ఒకసారి టేస్ట్ చూశాను కాబట్టి చెప్తున్నాను. కెమెరామెన్ మహితో ఆలీ, ఏలూరు నుంచి.